ఈ హెల్మెట్ చూసి నేను హెవీ డ్రైవర్ని అనుకుంటారేమో, నాకు డ్రైవింగ్ రాదు. యాక్చువల్లీ నాకు ఆ వీడియోస్ చేయాలంటే భయం అవుతుంది. సో బేరం ఆడి 600కి అయితే వచ్చాడు. 600కి పట్టుకొని వచ్చేసాను. హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్ ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న గేమింగ్ రూమ్ని టూర్ అయితే చేయబోతున్నాం. ఇది నా పర్మనెంట్ రూమ్ అయితే కాదు, అండ్ అలాగే మా ఓన్ రూమ్ కూడా కాదు. నేనైతే వైజాగ్లో ఒక ప్లేస్లో రెంట్కుంటున్నా. ఇదైతే రెంట్ రూమ్ అనమాట. ప్రెజెంట్ నేను ఉన్న రెంట్ రూమ్ని ఎలా అందంగా కనిపించేలా చేయగలిగాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అయినో చాలామంది ఉన్నోళ్ళు లాగా, అంటే పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ లాగా అందంగా ఏం తయారు చేసుకోలేదు నా రూమ్ని, నాకు తెలుసు. బట్ ఉన్న బడ్జెట్లో, నా దగ్గర ఉన్న బడ్జెట్లో నేను ఎలా ఈ రూమ్ని కొంచెం అందంగా కనిపించేలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే చాలామంది స్ట్రీమ్కి వచ్చి అడుగుతున్నారు, బ్రో నీ బ్యాక్గ్రౌండ్ రీలా ఆర్ఎల్స్ ఫేకా అని చెప్పేసి. సో అందుకే ఇది రీలే, ఎలా నేను చేశాను, మీరు కూడా ఎలా ఎఫోర్డ్ చేయొచ్చు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ అలాగే ఈ వీడియోని ఎవరైనా మిడిల్ క్లాస్ స్ట్రీమర్స్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కంటెంట్ క్రియేటర్స్ కానీ ఎవరైనా చూస్తూ ఉంటే, నేను యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే అవి మన ఎఫర్ట్ ప్రైస్లోనే ఉంటాయి. సో నేను వాటిని వెతికి, వాటి రివ్యూస్ చూసి, వాటి గురించి బాగా తెలుసుకొని ఆ ప్రైస్ రేంజ్లో ది బెస్ట్ అవే అని తెలుసుకొని అవే కొనడం జరిగింది. సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు మేబీ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి అన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అవి నా అఫిలియేట్ లింక్స్. సో మీరు నా అఫిలియేట్స్ లింక్స్తో కొనడం వల్ల నాకు కూడా కొంచెం ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది నాకు ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేనైతే నా బ్యాక్గ్రౌండ్ని రివీల్ చేయబోతున్నా. ఇది గ్రే కలర్ క్లాత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని చూపించాలి. ఈ లైట్కి రీజన్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ మీకు పింక్ కలర్ రావడానికి రీజన్ ఇది. సో ఇక్కడ ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది డిస్కో లైట్, మనం తీర్థాల్లో చూస్తూ ఉంటాం. ఇదే అన్నమాట రీజన్. ఇది నా ఫ్రెండ్ గారి దగ్గర తీసుకున్నా. మేబీ ఇది మీకు ఆన్లైన్లో 2500 3000 ఎంతో ఉంటుంది, ఐ డోంట్ నో. మా ఫ్రెండ్ గారి దగ్గర 500కి తీసేసుకున్నాను నేను. సో ఇప్పుడు దీన్ని కలర్ మార్చుకోవచ్చు మనం. ఇక్కడ కలర్ మారిస్తే అక్కడ కూడా కలర్ మారుతుంది చూడండి. ఇక్కడ కలర్ మారిస్తే అక్కడ కూడా కలర్ మారుతుంది. సో దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్లాత్ అనమాట. ఇది గ్రే కలర్ క్లాత్ అనమాట. దీంతో అదే మనకి బెనిఫిట్. మనం అక్కడ దాని మీద ఏ కలర్ రిఫ్లెక్ట్ చేస్తే ఆ కలర్ వచ్చింది. సో దానివల్ల నాకు చాలా బెనిఫిట్ అయ్యింది. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి, లైక్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయకుండా ఉండడానికి కారణం ఈ క్లాతే. సో దీని ప్రైస్ ఎంత కదా, అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ అంతే. సో పర్చేస్ చేసిన, చాలా పెద్దది కూడా క్లాత్. సో చాలా పెద్దది, ఎవరైనా స్టూడియోలో ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో క్లాత్ కూడా చాలా పెద్దది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను యూజ్ చేస్తున్న క్లాత్ అయితే అది, దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి. ఇదైతే నా నెక్కి పెట్టుకున్న మైక్ని చూస్తున్నారు, ఇది నేను యూజ్ చేసే మైక్. దీనివల్ల నాకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ మీరు నా ఆఫ్లైన్ వీడియోస్లో చూడొచ్చు, నా వాయిస్ అనేది పాత వీడియోస్కి ఇప్పటికీ చాలా ఎన్హాన్స్ అయింది. సో నా పాత వీడియోస్లో చూసుకుంటే బొంగు గొంతులాగా గట్టిగా అరిచేవాడిని. సో దీనివల్ల అంత కష్టం కూడా లేదు. సో కొంచెం నెమ్మదిగా మాట్లాడినా సరే దీంతో వాయిస్ సరిపోతుంది. అండ్ అలాగే మెయిన్ ఇందులో మేజర్ అప్డేట్ ఏంటంటే, నాకు మేజర్గా నచ్చింది ఏంటంటే, ఫ్యాన్ ఆన్ చేసుకుని ఉన్నా సరే, ఇప్పటికీ కూడా ఫ్యాన్ ఆన్ చేసి ఉంది ఉన్నా సరే, నాకు స్టిల్ ఇదైతే వాయిస్ రికార్డ్ చేస్తుంది. ప్లస్ నాకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ అదర్ పార్టీ యాప్స్ కానీ ఏమి యూజ్ చేయను. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి ఎలాంటి ప్లగిన్స్ అవి యూజ్ చేయను. అలా రా ఫుటేజ్ని అప్లోడ్ చేసి అలానే ఎడిట్ చేస్తాను, కానీ వాయిస్ని అయితే ఎడిట్ చేయను ఎక్కడ కూడా. సో అలా అప్లోడ్ చేస్తాను. వాయిస్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే, ఇదిగో నా ఫ్యాన్ తిరుగుతుంది ఇప్పటికీ కూడా. సో నా మైక్ ఇలానే కనెక్ట్ అయ్యింది. సో చూసారా, స్టిల్ నాకైతే వాయిస్ మాత్రం అలానే నీట్గా వస్తుంది. ఇలా మీరు కూడా యూజ్ చేయొచ్చు ఈ మైక్ని. సో ఈ మైక్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ అయితే ఉంది. ఇందులో డ్యూయల్ మైక్స్ అయితే వస్తాయి. సో మీరు ఆఫ్లైన్ వీడియోస్ చేసుకోవడానికి అయితే ఈ మైక్స్ చాలా యూజ్ అవుతాయి. ఒకసారి చూపిస్తా చూడండి. చూసారా, కనెక్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు నా వాయిస్ డబుల్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా వాయిస్ డబుల్ వస్తుంది. ఎందుకంటే ఈ 2 మైకుల నుంచి నాకు వాయిస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ వాయిస్ అనేది చాలా గలీజ్గా వస్తుంది. 2 మైకులు కూడా ఒకే దగ్గర పెట్టి మాట్లాడితే అసలు వాయిస్ బాగా రాదు. సో దీన్ని ఆఫ్ చేస్తున్నా. సో ఇది ఇలా ఇప్పుడు మళ్ళీ నా వాయిస్ అనేది బాగా వచ్చేస్తుంది. నేను ఫ్యాన్ కింద నుండి వీడియో రికార్డ్ చేస్తున్నా సరే మీకు వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుందో మీరే చూడండి. ఈ మైక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ మైక్స్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఇంకొక మైక్ ఉంది నా దగ్గర, అదేంటంటే బుయే M1 మైకు. సో ఇది నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను. ఎందుకు పర్చేస్ చేశానో తెలీదు, బట్ పర్చేస్ చేశాను. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే బుయే మైక్ బాగుంది అనేసరికి సో ఈ బుయే మైక్ని కూడా పర్చేస్ చేశాను. అండ్ దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది నాకు. బట్ దీంతో కంపేర్ చేసుకుంటే అది చాలా బాగుంది. ఇది నాకు 800 పడింది. సో
యాజ్ యూజువల్ మనకు ఆన్లైన్ ప్రైస్ బుయే M1 మైక్ 800 ఉంటుంది. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇది కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ ఎవరైతే ఆఫ్లైన్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. వ్లాగ్స్ చేసుకునే వాళ్ళకైతే ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, ఇది మాత్రం డ్యామ్ షూర్ మీరు తీసేసుకోండి వ్లాగ్స్ కనుక చేస్తూ ఉంటే. లేదు మీరు ఆఫ్లైన్ కంటెంట్ క్రియేషన్ చేస్తానంటే బుయే కూడా కన్సిడర్ చేయొచ్చు. సో మీ ఇష్టం. ఇంకా దీనికి దానికి వైర్లెస్కి వైర్కి మనకి అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ తేడా అంతే. సో 200 రూపీస్ అంటే నాకు తెలిసి ఎక్కువే, కానీ మీకు వైర్లెస్ అంటే బాగుంటుంది. వైర్ ఉందనుకోండి మనకి ప్రతిసారి అడ్డుగా ఉంటుంది. సో దానివల్ల చాలా చికాకు వస్తుంది. అండ్ అలాగే నేను యూజ్ చేసే రింగ్ లైట్ అనమాట. సో ఇది నేను యూజ్ చేసే రింగ్ లైట్. అండ్ నాకు పెద్దగా ఏదైతే నా ఫ్యాక్స్ ఛానల్లో ఉన్న షార్ట్స్ కంటెంట్ చేస్తానో దానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ట్రైపాడ్ హోల్డర్ అనమాట, మొబైల్ హోల్డర్. ఇదేంటంటే మనకి ఓన్లీ నిలువుగా మాత్రమే, అంటే షార్ట్స్ కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా ఫోన్ పెట్టడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇలా మీరు అడ్డంగా ఫోన్ పెట్టడానికి అవ్వదు. లైక్ మీరు ఫుల్ స్క్రీన్ వీడియో చూస్తున్నారా ఇప్పుడు, ఇలా రికార్డ్ చేయడానికి దీంతో కుదరదు. సో ఎందుకనేసి అంటే ఇది తిరగదనమాట. ఓన్లీ మీరు వెర్టికల్గా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే మాత్రమే ఇది కన్సిడర్ చేయండి. లేకపోతే సెపరేట్ ట్రైపాడ్ ఉంటుంది, సెపరేట్ ట్రైపాడ్ కొనండి. దాని లింక్ కూడా మీకు ఇస్తాను, ట్రైపాడ్ లింకు. ఇదైతే నాకు ట్రైపాడ్ ప్లస్ రింగ్ లైట్ అనమాట. సో దీనివల్ల నాకు వీడియోస్ క్వాలిటీ కూడా చాలా పెరిగింది. ఇందులోని కూడా RGB లైట్స్ ఉంటాయి. RGB లైట్స్ మనకి యూజ్ అవ్వవు నాకు తెలిసి రింగ్ లైట్లో. ఎందుకంటే అంటే RGB లైట్స్ మీ ఫేస్ మీద పెడితే మీ ఫేస్ కూడా అదే కలర్లో వచ్చేస్తుంది. సో వర్స్ట్ థింగ్ అది. RGB లైట్స్ అయితే ట్రై చేయకండి. రింగ్ లైట్ ఎవరైనా తీసుకుంటే మాత్రం ఓన్లీ వైట్ లైట్సే తీసుకోండి. RGB తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. RGBలోని కూడా వైట్ లైట్ ఉంటుంది, బట్ ఎక్కువ డబ్బులు అనమాట అది. ఇది నాకు 700 పడింది అనుకుంటా, 700 650 సంథింగ్. అండ్ అలాగే ఇప్పుడు నేను యూజ్ చేసే గేమింగ్ చైర్ చూపిస్తాను, నవ్వకండి. లిటరల్లీ గేస్ నేను చెప్తాను, గేమింగ్ చైర్ యొక్క స్టోరీ మొత్తం చెప్తాను. సో ఇది వచ్చేసి నా గేమింగ్ చైర్ అనమాట. ఎస్, ఇది మీరు చూస్తున్నదే నా గేమింగ్ చైర్, ఇంకేం కాదు ఇది. యాక్చువల్లీ ఇది నేను ఎక్కడ కొన్నాను తెలుసా, OLXలో పర్చేస్ చేశాను. నవ్వడం కాదు కానీ యాక్చువల్లీ ఇది మా సొంత రూమ్ అయితే కాదు. మేము వైజాగ్లో ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం. రెంటెడ్ హౌస్ కూడా రూమే, ఇది రెంటెడ్ రూమ్లో ఉంటున్నాం. ఈ రూమ్లో ఉండేటప్పుడు మాకు చైర్స్ ఏమీ లేవు. సో చైర్స్ గురించి సెర్చ్ చేయగా నాకు OLXలో ఒక చైర్ అయితే కనిపించింది, అది ఇదే. సో ఈ చైర్ని అయితే నేను 600 రూపాయలకి బేరం ఆడి మరీ కొన్నా. బ్రో లిటరల్లీ 1200 చెప్పినట్టున్నాడు, 1200 రూపీస్ పెట్టినట్టున్నాడు. సో బేరం ఆడి 600కి అయితే వచ్చాడు. 600కి పట్టుకొని వచ్చేసాను. అండ్ చైర్ బాగానే ఉంది. ఈ చైర్ లింక్ అడగండి, నా దగ్గర లేదు. ఎందుకంటే అంటే ఇది ఒరిజినల్ చైర్ 3000 రూపీస్ ఉంటుంది. సో ఈ చైర్ అనే కాదు, నార్మల్ ప్లాస్టిక్ చైర్ అయినా సరే మీరు అడ్జస్ట్ అవ్వాలి. మరి తప్పదు, డబ్బులు లేనప్పుడు ఉన్నదాంతోనే సర్దుకొని పోవాలి. సో మీ దగ్గర ఉన్నాయంటే గేమింగ్ చైర్స్ ఉన్నాయి. 5000 రూపీస్ నుంచి మినిమం గేమింగ్ చైర్స్ ఉన్నాయి. లేదంటే 3000కి కూడా కొన్ని ఉన్నాయి. ఆఫీస్ చైర్స్ ఉన్నాయి. గేమింగ్ చైర్స్ అంత ఫీల్స్ రావు, కానీ లైక్ ఇలా చక్రాలు ఉన్నవి అయితే ఉన్నాయి. సో మీరు వాటిని పర్చేస్ చేస్తానంటే వాటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి, చెక్ చేయండి, ట్రై కాదు చెక్ చేయండి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే నేను స్ట్రీమ్ చేసేటప్పుడు యూజ్ చేసే గేమింగ్ హెడ్సెట్, ఇది నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను. ఇదిగో జేబ్రానిక్స్, చాలా బాగుంది. దీని సౌండ్ క్వాలిటీ కూడా చాలా నచ్చింది. స్ట్రీమ్లో చాలామంది చెక్ చేశారు కదా, సో చాలామంది బాగుందని చెప్పారు. అండ్ దీనికి సంబంధించిన నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నాకైతే జేబ్రానిక్స్ RGBతో వచ్చింది. ఈ జేబ్రానిక్ హెడ్సెట్ అయితే నాకు 699 రూపాయలకి వచ్చింది. అండ్ ఒరిజినల్ ప్రైస్ అయితే మనకి 700 ఉంటుంది. నాకు అందుకే కదా వచ్చింది, నేను అంతే కదా కొన్నాను. ఓకే, 699 రూపాయలు, దాని ఒరిజినల్ ప్రైస్ 800 అలా ఉంటుంది. సో రీసెంట్గా ఆఫర్స్ ఏవో వచ్చాయి, ఆ ఆఫర్స్లో నాకు 699 రూపాయలకి వచ్చింది. అండ్ ఇది నాకు ప్రీమియం మోడల్ ఉంది. అండ్ అలాగే దీనికి ప్రో వెర్షన్ ఇంకొకటి ఉంది. అది అయితే మనకి నెత్తి మీద కూడా RGB వస్తుంది. నాకు RGB నచ్చలేదు, అందుకని చెప్పేసి నెత్తి మీద RGB కాకుండా ఓన్లీ ఇయర్స్ దగ్గర మాత్రమే RGB వచ్చి తీసుకున్నాను. సో ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా నచ్చింది. సౌండ్ క్వాలిటీ కానీ లేకపోతే మైక్ కూడా చాలా బాగుంది. మైక్ నుంచి కూడా చాలా బాగా వాయిస్ వస్తుంది. అండ్ స్ట్రీమ్లో మీరు చెక్ చేయొచ్చు ఒకసారి కావాలంటే వచ్చి, అక్కడ కూడా వాయిస్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే నేను యూజ్ చేసే ల్యాప్టాప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది చూపించాలి. అండ్ దానికంటే ముందు ఇక్కడ నేను యూజ్ చేసే లైటింగ్ సోర్సు అనదర్ ట్యూబ్ లైట్ అనమాట. ఇదిగో ఇదే, ఈ ట్యూబ్ లైట్ మేజర్ అనమాట నాకు. సో ఆ ట్యూబ్ లైట్ నాకు 150 రూపీస్ పడింది విత్ 2 years వారంటీ. ఇదే గైస్ మన ల్యాప్టాప్, మనం యూజ్ చేసే ల్యాప్టాప్. నేను యూజ్ చేసేది డెల్ అనమాట, డెల్ G15. అండ్ ఇక్కడ మనకి గేమింగ్ మోడ్ కూడా ఉంది. అండ్ ఇది గేమింగ్ ల్యాప్టాపే. సో i5, ఇంటెల్ i5, NVIDIA GeForce RTX 3050 గ్రాఫిక్ కార్డ్. ఎవరికైనా ల్యాప్టాప్స్ గురించి తెలిస్తే అర్థమవుతుంది, తెలియని వాళ్ళు అయితే జస్ట్ ఇగ్నోర్ ఇట్. అండ్ అలాగే నేను యూజ్ చేసే మౌస్ ఇంటెక్స్ అనమాట. అండ్ అలాగే యూజ్ చేసే కీబోర్డ్ కూడా ఇంటెక్స్ నుంచే, ఇది కూడా RGB లైట్లే. సో మౌసు
అండ్ అలాగే కీబోర్డ్ కూడా ఆర్జీబీ కీబోర్డ్లే, ప్రజెంట్ కనెక్ట్ చేయలేదు. సో కనెక్ట్ చేసి మీకు వీడియో చూపిస్తాను. రూమ్ లైట్స్ అన్నీ ఆపేసి రెండింటిని కనెక్ట్ చేసి మీకు వీడియో అయితే చూపిస్తాను, చూడండి. అండ్ అలాగే యూజ్ చేసే మౌస్ ప్యాడ్ వచ్చేసి మన అన్న మహి అన్న ఎంఎస్ ధోని. సో ఇది మౌస్ ప్యాడ్, నేను యూజ్ చేసే మౌస్ ప్యాడ్. నేను ఎంఎస్ ధోనికి చాలా డైహార్డ్ ఫ్యాన్ని. సో దట్ ఎంఎస్ ధోనిది వెతికి మరీ కొన్నాను. దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈవెన్ మీరు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయినా ఎవరి ఫ్యాన్ అయినా సరే సెర్చ్ చేయండి, లేకపోతే నేనే సెర్చ్ చేసిన కొన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. నేను యూజ్ చేసే ల్యాప్టాప్ స్టాండ్ ఇది నాకు 350 రూపీస్ ఎంత పడింది. స్టాండ్ అయితే చాలా గట్టిగా ఉంది, నాకు బాగా నచ్చింది స్టాండ్, చాలా చాలా బాగుంది. ఇందులో మనకి లెవెల్స్ కూడా ఉన్నాయి. సో మనం లెవెల్స్ని బట్టి పెట్టుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ సో మనం ఈ లెవెల్ కనుక పెట్టుకున్నాను అనుకో, నాకు ల్యాప్టాప్ ఈ సెల్ఫ్కి తగిలేస్తుంది. నాకు ఎలాంటి బెంచ్లు లేవు. ఇది గైస్ నా గేమింగ్ ఎక్విప్మెంట్ అండ్ అలాగే గేమింగ్ సెటప్, నా రూమ్ టూరు. అండ్ ఇంకా రూమ్లో ఏముండు, మొత్తం బట్టలు అవి ఉంటాయి. సో ఇవన్నీ కబోర్డ్లు, బట్టలు అవి ఉంటాయి ఇందులో. అండ్ ఇవి నా బుక్స్. సో ఇందులో నేను నోట్స్ రాసుకుంటూ ఉంటా. నోట్స్ అంటే ఐ మీన్ కంటెంట్ రాసుకుంటూ ఉంటా ఫ్యాక్ట్ ఛానల్కి. ఈవెన్ మన గేమింగ్ ఛానల్కి కూడా రాశాను కొన్ని. యాక్చువల్లీ నాకు ఆ వీడియోస్ చేయాలంటే భయం అవుతుంది. ఎంత ఎఫర్ట్స్ పెట్టి కంటెంట్ రాస్తున్నాను. ఇదిగోండి కంటెంట్ రాస్తున్నాను, నా రైటింగ్ చూడండి, కంటెంట్ రాశాను. అంత ఎఫర్ట్స్ పెడుతున్నా, వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. యూట్యూబ్ బాబా ఏంటంటే మన ఛానల్లో ఉన్న ఫ్రీ ఫైర్ కంటెంట్ని కాస్త వేరే ఆడియన్స్కి రికమెండ్ చేస్తున్నాడు. దానివల్ల మనకు రీచ్ రావట్లేదు. అందుకని చెప్పేసి నేను ఫ్రీ ఫైర్ కంటెంట్ ఆపాను. కొన్ని రోజులు ఇలా వ్లాగ్స్ చేస్తున్నా. మర్చిపోయాను, నేను యూజ్ చేసే స్పెట్స్ ఇవి. చాలామంది అనుకుంటున్నారు నాకేమన్నా సైట్ ఉందనుకుంటున్నారు. సైట్ కాదు, అలాగని స్టైల్ కూడా కాదు. ఇవి యూవీ రేస్ ప్రొటెక్టెడ్ అనమాట ఈ గ్లాసెస్. సో ఇవి పెట్టుకుంటే మనకి లైట్ అనేది డైరెక్ట్గా, ఇవి ఎల్ఈడి లైట్స్ కదా నేను యూజ్ చేస్తుంది. ఎల్ఈడి లైట్ ఎప్పుడు మన కంటికి డైరెక్ట్గా తాకూడదు. సో దానివల్ల మనకి హెడ్ ఏక్స్ వస్తాయి అండ్ అలాగే ఐ సైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి రాకుండా ముందు జాగ్రత్తగానే నేను ఇది వాడుతున్నా. సో ఇదనమాట. అండ్ ఇందాక నుంచి మీకు రూమ్లో ఈ హెల్మెట్ కనిపిస్తూ ఉంటుంది. ఈ హెల్మెట్ చూసి నేను హెవీ డ్రైవర్ని అనుకుంటారేమో, నాకు డ్రైవింగ్ రాదు. ఐఎమ్ టీవీఎస్ డ్రైవర్. అండ్ అటు సైడ్ వెళ్తే కిచెన్ ఉంటుంది, అటు సైడ్ వెళ్తే వాష్రూమ్ ఉంటుంది. ఇంకా అవి కూడా చూపించాలా, అవి కూడా చూపించను. బ్యాచిలర్స్ రా మేము ఉండే దరిద్రంగా ఉంటుంది, వద్దు చూపిస్తే బాగోదు. సో ఇది గైస్ ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ అక్కడి నుంచి పర్చేస్ చేసేయండి. సో ఇది ఇంతే, ఇంకేం లేవు, ఇంకేం చూడడానికి లేవు. బై, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం.